దుర్మార్గుడికి శిక్ష పడడం తమరు కళ్ళారా చూస్తారు. నాతో పాటు తమరు కూడా తోడుగా ఉన్నప్పుడు వాడు మాత్రం ఎంతకాలం తప్పించుకోగలడు? మేం సదా మీకు తోడుగానే ఉంటాం. మహారాజా, తమరు విజయం సాధించాలని కోరుకుంటూ నేను దుర్గమ్మ తల్లికి వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను. మహారాజా, దుర్గామాత రథోత్సవం అసంపూర్తిగా ఆగిపోయింది. అందువల్ల ఆ రథోత్సవాన్ని నేను పూర్తి చేస్తానని మొక్కుకున్నాను. ఆ రథోత్సవాన్ని పూర్తి చేసినట్లయితే ఆ తల్లి దయ వల్ల ఝాన్సీకి మనకి కలిగిన బాధ తగ్గిపోతుందేమో. చక్కటి ఆలోచన అది. మేం కూడా అదే కోరుకుంటున్నాం. నువ్విలా రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆ మార్షల్ దురాగతాల పట్ల నీ అభిప్రాయం ఏమిటో మాకు అదే అభిప్రాయం ఉంది. మేము నీకిచ్చే సలహా ఏమిటంటే, ఈ ఆంగ్లేయులపై నువ్వు జరుపుతున్న ఈ పోరాటాన్ని మా కోసం విరమించుకో. కానీ మహారాజా, నేను ఆంగ్లేయుల పట్ల జరుపుతున్న పోరాటం నీ పోరాటం ప్రజల కోసమే కావచ్చు, కానీ ఆ పోరాటమే ప్రజల్ని సమస్యల పాలు చేస్తుంది. అందువల్ల ఇక నువ్వు ఝాన్సీలో ఉన్న ఆంగ్లేయులపై పోరాటం విరమించుకో. వాళ్ళకి ఎలాంటి హాని కలిగించకూడదు. క్షమించండి మహారాజా, నేను చేయవలసిన పని ఇంకా ఒకటి మిగిలిపోయి ఉంది. ప్రాచీని హత్య చేసిన వారికి తగిన శిక్ష విధించాల్సింది. ఆ మార్షల్ అంతు చూడదలిచాను మహారాజా. ఈ ప్లాన్ కి తిరుగులేదు. చెప్పలేం. అది బెడ్స్ కొడితే అప్పుడు నో సార్, అది ఫలిస్తుంది. భర్తే తన భార్య యొక్క ప్రాణాలు తీస్తాడు. దుర్గామాతాకి జై. దుర్గామాతాకి జై. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆదేశించిన ప్రకారం మా డ్యూటీ చేస్తున్నాం. ఎవరి ఆదేశం? గౌరవనీయులైన స్టీఫెన్ గారు మీకు రక్షణ కల్పించమని చెప్పారు. అక్కర్లేదు. ఈ మార్షల్ తన నిర్ణయాలు తానే తీసుకుంటాడు. రాత్రి వేళల్లోనే నన్నెవరు ఏమీ చేయలేకపోయారు. పట్టపగలు నన్నేం చేయగలరు? నా రక్షణ నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రాజాబాబు, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు తల్లిగారు, ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఈసారైనా ఈ రథోత్సవం పూర్తిగా జరిగేలా చూడమని. దుర్గమ్మ తల్లి సదా దుష్ట శిక్షణ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ అనేక రూపాలలో దుష్ట సంహారం చేసేవాళ్లకి సహాయం చేస్తూనే ఉంటుంది. రాజాబాబు, నువ్వే చూడు, ఈ రోజు దుర్గమ్మ తల్లి వదనంలో ఎంత తేజస్సుందో చూడు. ఈ రోజు మేం మహారాజు పాత్రని నిర్వహించాలి. అయితే అక్కడ విప్లవనారి విజయం సాధిస్తుందని మా పూర్తి నమ్మకం. ఆత్మగౌరవం వెల్లుబలాగా పెళ్ళుబికిన ఈ ఝాన్సీ రాణి దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసురవర్ధనిలాగా ఆటకట్టుని కపటాలన్నీ కట్టిపెట్టు. ఆంగ్లేయుడా మూటలు కట్టు, నయవంచకుడా పయనం కట్టు. ఆ దేవుడు ఎల్లప్పుడూ మంచివారికే సాయం చేస్తాడు. అందుకని మనకి జయం తప్పదు. ఆ దేవుడి దయ వల్ల దుర్మార్గుల అంతం జరిగి తీరుతుంది. అంతం జరిగి తీరుతుంది.